వీరేటండి పిల్లలు వచ్చామని అలాగా పిల్లలు వారిటలు కూడా डी गाరు ఇక్కడ నుంచి నందం గంటరాజ్ కంపల్సరీ జంక్షన్ వరకు రైల్వే ట్రాక్ దగ్గర అక్కడక్కడ బియ్యం ఇచ్చారు సార్ బాగోలేని స్టేషన్లో ఒక 400 మీటర్ల బియ్యం ఉంది సార్ మిగతాదంతా 1.5 కిలోమీటర్స్ బీసీ ఇలా నందం గంటరాజ్ దగ్గర అక్కడ నుంచి స్ట్రైట్ గా డౌన్ అన్న కంపల్సరీ డౌన్ లో అక్కడ నుంచి మళ్ళీ వేరే వర్క్ సార్ ఎంత 1 కిలోమీటర్ 1.495 అటు ఇటు సార్ మీరు ట్రాఫిక్ టైంకి టెంపరేచర్ రావట్లేదండి మమ్మల్ని ఏమో వేరే వాడు ఇప్పుడు వాళ్ళ ముందు పేపర్ అటు ఇటు నుంచోబెట్టండి అలా అటు ఇటు నుంచో ఎక్కడుండి ఇక్కడే ఉంది అలాగే అలా జరగండి ఇంకా జరగండి ఇంకా అదే అందుకే దూరం అలా ఇంకా ఆగండి రా మీరు ఎక్కడికి ఎక్కడుండి ఎక్కడ పక్కరా ఒక బ్యాక్ కట్టండి బ్యాక్ రండి సార్ బ్యాక్ రండి కొద్ది బ్యాక్ రండి అన్న మళ్ళీ నువ్వు అలాగే వెళ్తావు ఎవరు ఆయనదేనా మనవాడి దగ్గర ఎవరు నీ దగ్గర పడిందా కొంచెం అనుకుంటే అందరూ వస్తారు కదా నాగేంద్ర
తాగండి అటెళ్ళద్దు ఇటండి తర్వాత బ్యాక్ కట్టరా ఒకసారి బ్యాక్ రండి సార్ బ్యాక్ రండి ఒకసారి సార్ ఒకసారి మనోడಲ್ಲ చిన్న కవర్ది సరిపోతుంది సార్ సార్ సరిపోతుంది ఎందుకు కంగారు అయిపోతాను అసలు ఎక్కువ మంది అయిపోతుంది నెక్స్ట్ కాంట్రాక్టర్ గారు చాలండి రండి సార్ రండి ఒకసారి ఒక్క నిమిషం రండి సార్ ఒకసారి రండి సార్ ఒకసారి బ్యాక్ రండి సార్ తీసుకొస్తాను రండి ఒకసారి రండి సార్ ఒకసారి రండి సార్ నడవండి అలా ఎదరండి నడవండి ఇంకొకరికి బ్యాక్ పదండి అక్కడి నుంచి ఫ్లవర్ ఎదురు పెట్టమన్నాను ఫ్లవర్ తీసుకోండి గౌతమ్ తొందర ఎందుకు తొందర ఆగండి సరే ఒకసారి ఆగండి తర్వాత మళ్ళీ పెట్టేమో తీసి అదే 5 అంగుళాలు మెకరం బీసీ కాశ్మీర్ బ్యాక్ రండి సార్ కొద్ది బ్యాక్ రండి ఒకసారి బ్యాక్ రండి సార్ ఒకసారి బ్యాక్ రండి జరగలేదంటే కాలు మీద రాగండి సార్ ఒకసారి
ఏదడతారో బాబు దూరం ఉండండి. చల్లట్టు చల్ల అది అందరికీ కూడా మెసేజ్ ఏదన్నా కంప్లైంట్ ఏరియాలో ప్రోగ్రామ్ ఓన్ చేసుకోండి. అర్థమైనా ఫోన్ నెంబర్స్ తీసుకొని ఫోన్లో కూడా మెసేజ్ అది కూడా ఫోన్ నెంబర్స్ కూడా ఎక్కడాగా రండి సార్ రండి రండి సరిపోతాను మీరు ల్యాండ్ కవర్ చేస్తాను
నిన్న జగన్ గారిని చూసారా, మీరు వెళ్ళారా? లాగేమను ఇంకో లారీ రాలేదా? ఇంకో లారీ రాలేదా? తాడితోట జంక్షన్ దగ్గర నుంచి సుమారుగా 1.49 కిలోమీటర్స్, ఒక 1.5 కిలోమీటర్ పాటు ఈ బైపాస్ రోడ్ అని అంటారు దీన్ని. ఈ రోడ్ని పూర్తిగా ఒక 80 lakh రూపీస్తో ఈ రోడ్ని, చాలా ఇంపార్టెంట్ రోడ్డు ఇది, గతంలో కూడా ఇప్పుడు కూడా స్టేట్ హైవే కింద ఉంది. మరి సో ఈ స్టేట్ హైవేని కంప్లీట్ చేస్తాము. మొన్న మీకు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జనరల్ ఫండ్స్ కానీ, స్పెషల్ గ్రాంట్ కానీ, 15th FC కానీ, అది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి, ఇది R&B డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారుగా ప్రధానమైన రహదారులు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజానగరం కాన్స్టిట్యున్సీకి కూడా కనెక్ట్ అయ్యే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సుమారుగా ఒక 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలతో ఈ రోడ్స్ కూడా ప్రతిరోజు ఒకటి శంకుస్థాపన చేసి మేజర్ రోడ్డు ఆ రోజే వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక 1 వీక్లో ఈ రోడ్ కంప్లీట్ చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాము. రాజమండ్రిలో ఏ ఒక్క రోడ్డు కూడా లేదు అనే పదం రానివ్వకుండా ప్రతి రోడ్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఇక్కడ ఉన్న గ్రామ సచివాలయం సిబ్బందితో, వాలంటీర్స్తో మీరు దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీ దగ్గర రోడ్ జరుగుతుంది, అక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాకు నేరుగా సమాచారం అందిస్తే కాంట్రాక్టర్తోనూ డిపార్ట్మెంట్తోనూ మాట్లాడి మీ ఇంటి దగ్గర ఏ రకం అయితే హౌస్ కట్టుకుంటారో మీ ఇంటి ముందర వేసే రోడ్ను కూడా
మీ సొంత దాని కింద భావించి ఓన్ చేసుకోమని మరి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న నాయకులు కూడా పర్యవేక్షణలో ఈ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. రాజమండ్రిలో అన్ని రోడ్స్ కూడా రోడ్స్తో పాటు జంక్షన్స్ కూడా సుందరీకరణ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది 80 lakh రూపీస్తో ఈ రోడ్ అవుతుంది. రేపు ప్రధానమైన రోడ్డు కంబాల్ చెరువు దగ్గర నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి లాలా చెరువు దాకా ఆ రోడ్డు కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తాము. అది సుమారుగా 2.5 కోట్ల దగ్గర ఉంది. దాంతోపాటు కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా అది 4 crore రూపీస్ రోడ్డు ఉంది, దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాము. అదేవిధంగా కంబాల్ చెరువు దగ్గర నుంచి కాతేరు దాకా 3.5 crore రూపీస్ అది కూడా శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా ఒక నెల వ్యవధిలో 1.5 months ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ప్రధానమైన రహదారులు ఇవన్నీ కూడా రాజమండ్రికి ఒక శుభ పరిణామంగా పరిగణిస్తాం. మొత్తం 35 కోట్లు 35 crores R&B డిపార్ట్మెంట్. దాది కాకుండా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 180 కోట్లు, నేషనల్ హైవేకి సంబంధించి ఫ్లైఓవర్స్ కూడా మోరంపూడితో సహా అదొక 125 కోట్లు. ఈ మోరంపూడి కూడా నేను ఇవాళ కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఒక 2 monthsలో ఈరోజు ఎలాగైతే శంకుస్థాపన చేసి వర్క్ చేశామో శంకుస్థాపన చేసి వర్క్ చేసే విధంగా ఒక 2 monthsలో కూడా స్టార్ట్ అవబోతుందని కూడా తెలియపరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు సంబంధించి బ్యారేజ్ కింద మార్చేశారు అని చెప్పి చంద్రబాబు ఈరోజు సాధ్యకారం ఏదేదండి కేసులకు భయపడి బ్యారేజ్గా డ్యామ్ను మార్చారు అని చెప్పి ఆయన ఆరోపించారు. బ్యారేజ్ చేస్తే దాన్ని డ్యామ్ కాదు అని చెప్పి నాకు ఒకటి అర్థం కాదు. నేను ఇంకొక మాట కూడా చెప్తా. పోలవరం ప్రాజెక్టు గురించి నాతో ఓపెన్ డిబేట్కి రండి. నా దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందా, పోనీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉందా? ఇవాళ ఒకటి చెప్తాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ అంటే ECRF డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏం చేశారంటే ఈ ప్రబుద్ధులు అక్కడ ఉన్న కన్సెషనియర్స్ వీళ్ళంతా కూడా మనం చూసాం. డయాఫ్రమ్ వాల్ బ్రేకేజ్ చూసాం. ఫ్లడ్స్ టైంలో ఫస్ట్ కాఫర్ డ్యామ్ కట్టాలా లేకపోతే ముందర ECRF డ్యామ్ కింద ఫౌండేషన్ వేయాలా అనే వ్యవస్థ కూడా తెలియని వ్యక్తులు వీళ్ళు ఏం చేశారు. అక్కడ ఆ రోజున వచ్చినప్పుడు ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక పక్కనేమో 700 meters పెడల్ పెట్టారు, ఇంకో పక్కన ఇంకొక చిన్న ఓపెన్ పెట్టారు. అక్కడి నుంచి కాఫర్ డ్యామ్ సంబంధించి అక్కడి నుంచి వాటర్ విపరీతమైన ఫ్లడ్ ప్రెషర్తో రావడం వలన అంత పెద్ద వెలాసిటీ ఉన్న ప్రెషర్ అంతా కూడా ఏం చేసింది, ECRF డ్యామ్ కిందన మనం ఫౌండేషన్ కడతాం ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్, ఆ డయాఫ్రమ్ వాల్ని ఎత్తుకుని పోయింది. మరి అంత దారుణమైన కన్సెషనియర్స్, అంత దారుణమైన అప్పుడు ఉన్న ప్రభుత్వంలో అవగాహన లేకపోవడం, మరి ఆ రకమైన కార్యక్రమం చేశారు. నిన్న కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దానిపైన IIT స్టడీ చేయించి మళ్ళీ కిందన ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా, లేని పక్షంలో వాటర్ అంతా కూడా డీవాటర్ చేసి దాని కింద ఉన్న డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేసి మళ్ళీ దానిపైన డ్యామ్ కట్టాలా అనేది ఆ వ్యవస్థ ఆల్మోస్ట్ 1 year వేస్ట్ అయింది. అది కూడా మినిమం తెలియని వ్యక్తులు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ఒక మాట కూడా చెప్తున్నా, కాంప్రమైజ్ అనే పదానికి అర్థం లేదు. ఇవాళ 41 కాంటూర్స్కి సంబంధించి R&R ప్యాకేజీని కంప్లీట్ చేసి LA ప్యాకేజీని కంప్లీట్ చేసుకుని ముందరికి వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వాటర్ స్టోరేజ్ 51 meters వాటర్ స్టోరేజ్ పోలవరం ప్రాజెక్ట్ అంటే దానికి 190 TMC వాటర్ ఒక సంవత్సరం ఒక లెవెల్ దాకా నింపడానికి ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సంవత్సరం ఇంకొక లెవెల్, అలాగ డ్యామ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అలా చేస్తారు. ఇప్పుడు మొత్తం మీద 190 TMCలకి ఒక్క TMC కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఏదైతే పవర్ జనరేషన్ సంబంధించి 900 మెగావాట్స్ ఉంది, అంత మెగావాట్స్ కూడా ఒక్క మెగావాట్ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. R&Rతో పాటు LA కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తాం. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పిదాల వలన ఇది డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు కింద మనకి మెయిన్ సేఫ్టీ ఆఫ్ ద డ్యామ్ ఏంటండి, ECRF డ్యామ్. ఆ ECRF డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్ అంటే డయాఫ్రమ్ వాల్, ఆ బ్రేకేజ్ వచ్చింది. దాన్ని డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలనే ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నారు. రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా
సేఫ్టీ ఇస్ ద ప్రయారిటీ కాబట్టి ఆ రకంగా ముందరికి వెళ్ళి స్టడీస్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ముందుకు వెళ్తాం. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు వాళ్ళు మంత్రులు చేశారు, మంత్రులు చేసిన కనీసం ఈ సబ్జెక్ట్ అయినా తెలుసో లేదో కూడా నాకు తెలియదు. పోలవరం ప్రాజెక్ట్ అండి, బ్యారేజ్తో సంబంధం ఏముంటుంది? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు బ్యారేజ్కి డ్యామ్కి తేడా తెలుసా అంటే నాకు తెలియగలుగుతాను. బ్యారేజ్ అంటే ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో 190 TMC వాటర్కి ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకుని వచ్చారో ఆ 190 TMC వాటర్ని స్టోరేజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ పోలవరం ప్రాజెక్ట్. బ్యారేజ్ అంటే ఏంటి? ఆ వాటర్ని అడ్డుకట్ట వేసి అక్కడ మినిమం వాటర్ని అడ్డుకట్ట వేసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టైంలో ఏం చేశారు? కాపర్ డ్యామ్ కట్టేసి దాని నుంచి వాటర్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కాపర్ డ్యామ్ కట్టేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే స్పిల్వే దగ్గర నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కూడా. ఇప్పుడు అది ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేద్దామని ఈ రకంగా వ్యవహారం చేశారు. ఇవాళ మేము చెప్తున్నాం, నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు రాజేంద్ర షెకావత్ గారు కూడా పూర్తిగా దీనిపైన అధ్యయనం చేసి ప్రతి 15 రోజులకి రివ్యూ చేస్తానని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది. 3 months పాటు ఏ రకమైన పురోగతి వస్తుంది, ఈ యొక్క ప్రాజెక్ట్ని ఒక్క రోజుకి మాకు ఇంత కాస్టింగ్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో డిలే చేసేదానికి లేదు. మీరు ఇమీడియట్గా IIT స్టడీస్ది ECRF డ్యామ్ కింద ఉన్న ఫౌండేషన్ది ఇమీడియట్గా తెచ్చుకోమని వాళ్ళందరికీ అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అసలు హైదరాబాద్లో ఎందుకు ఉండాలండి? రాజమండ్రికి సమీపంలో ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టు రాజమండ్రిలో ఉండాలి. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడా, PPA షుడ్ బి దేర్ ఇన్ రాజమండ్రి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారు సెంట్రల్ మినిస్టర్ గారికి ఉద్ఘాటించారు. అక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇమీడియట్గా ఎట్ ది ఎర్లియస్ట్ రాజమండ్రిలో ఆఫీస్ సెటప్ చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా ఈ అథారిటీ ఇక్కడ రావడం వల్ల మన అందరికీ కూడా వెసులుబాటుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని పర్యవేక్షించుకోవచ్చు. మీరు అధికారులు మీడియా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడానికి కూడా ఈజీగా ఫైనాన్షియల్ క్లియరెన్స్ అంటే ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వీళ్ళు చేసిన తప్పిదానికి ఏ నేషనల్ ప్రాజెక్ట్ అయినా కూడా ఫస్ట్ అప్ ఫ్రంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సింది పోయి ప్రాజెక్ట్ మాకు ఇచ్చేయండి, మేము చేసేస్తాం, మా కాంట్రాక్టర్లు చేసేస్తారని తెలుగుదేశం పార్టీ తీసుకుని ఈ తప్పిదాల వలన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రీఎంబర్స్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 5 హెడ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాను, తెలియపరుస్తాను. ఒకటి LNC, RMC, హెడ్ వర్క్స్, LA, R&R. ఈ 5 హెడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వము 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాన్ని ముందర ఇమీడియట్గా రీఎంబర్స్ చేయమని కూడా మరి ఇవాళ చెప్పడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు లేట్ అయితే 50 లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది, మేము ఖర్చు పెట్టిందని. సో ఆ బేసిస్లో ఏ ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకోకుండా మరి అధికారులు ముందర IIT స్టడీకి సంబంధించి టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫౌండేషన్ స్ట్రెంత్ని క్లియర్ చేస్తే పోలవరం ఇమీడియట్గా టేకప్. అదంతా ఒకటి ఏం చెయ్యాలని మాకేం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేకప్ చేస్తుంది అని అంటే ప్రాజెక్ట్ని ఇమీడియట్గా టేకాఫ్ చేయడానికి, ప్రాజెక్ట్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయడానికి ఎంతసేపు మా స్వార్థం. చంద్రబాబు నాయుడు గారి స్వార్థం ఏంటి? మా కమిషన్లు ఎంత వస్తాయి, మా జేబు కిందకి ఎంత వెళ్తాయి అని చెప్పి ఆయన ఆలోచన. మేము ఇప్పుడు ఇంకా పోలవరం ప్రాజెక్ట్ నెట్వర్క్కి సంబంధించి రివర్స్ టెండరింగ్ చేసి 1000 కోట్ల పైన ఆదా చేసాం కూడా. ఇది కూడా మీకు తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఏదేది కడదామనుకున్నారు. $190 TMC వాటర్ అంటే ప్రాజెక్ట్ అది. బ్యారేజ్ కడదామన్నా
అందుకే కాదర్లో ఉంటుంది. ఢిల్లీ రావాలంటే భాష ఉండాలి. భాష ఉంది కాబట్టి మీరు అక్కడ ఫేవరెట్ ఎంపీలు పూర్వ ఎంపీలు ఓకే ఏంటి మీ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఒకటి బ్యారేజ్, డ్యాము, రిజర్వాయర్, ఈ మూడాటికి ఫస్ట్ తేడా తెలుస్తుంది తెలియదు కనుక ధవళేశ్వరం అనేది బరాజ్. ఆ బరాజ్ దగ్గర సుమారుగా 2 TMC వాటర్ స్టోరేజ్ అడ్డుకట్ట చేసేదాన్ని బరాజ్ అంటారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేదాన్ని మేము ఇందాక కూడా చెప్పాం, 1 TMC వాటర్ కూడా తగ్గకుండా ఉండే విధంగా ఆ హైట్ ఏదైతే ఉందో 51 మీటర్స్ డాట్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు పోలవరం ప్రాజెక్ట్ కడతాం. ఇప్పుడు బరాజ్ అంటే ధవళేశ్వరం బరాజు, ఇది పోలవరం అనేది పోలవరం ప్రాజెక్ట్, మెయిన్ ప్రాజెక్ట్. దాని నుంచి పవర్ జనరేషన్ కూడా 900 మెగావాట్ ఆఫ్ పవర్ జనరేషన్ కూడా ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పు ఎంతసేపు కూడా కిందన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఫౌండేషన్ ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు, ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్. వాళ్ళు చేసిన తప్పు సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయక ఈ యొక్క కాపర్ డ్యామ్ పూర్తి కంప్లీట్ చేయకోకుండా ఈ కిందన ఇది పెట్టారు. అదేమైంది, చిన్న చిన్న ఓపెనింగ్స్ పెట్టారు. సో వాటర్ ప్రెషర్, ఎంత వాటర్ ప్రెషర్ వచ్చిందంటే మొన్న లాస్ట్ టైం చూస్తే ప్రతిరోజు కూడా 27,000 క్యూసెక్ వాటర్ వచ్చింది. అంటే ఇంత వెడల్పు 6 కిలోమీటర్లు వెడల్పు ఉన్న గోదావరి నదిని తీసుకొచ్చి ఆ 1/2 కిలోమీటర్ ఓపెనింగ్ పెడతానంటే ఏమవుతుంది, ఆ ఓపెనింగ్ నుంచి ప్రెషర్ విపరీతంగా వచ్చి ఆ వెలాసిటీతో కింద పునాదుని సైతం వేస్తుంది. వాళ్ళు చేసిన తప్పిదం అది. ఫస్ట్ ముందర కాపర్ డ్యామ్ కట్టి రివర్ని సెట్ చేయాలి, రివర్ ఫ్లోని. వీళ్ళు ఏం చేస్తున్నారు, సగం కాపర్ డ్యామ్ కట్టడం, సగం కిందన డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల ఈ మిస్టేక్ జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం నిజంగా వాళ్ళు స్టార్ట్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ బ్యారేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు 190 TMC వాటర్తో 900 మెగావాట్ పవర్తో మేము పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అంతే. ఏటీఎంఏ పిల్లలకి పంపించడం వాళ్ళ బ్యారేజ్ మన మీరు ఏది స్కూల్ ఏది ఇదేనా? ఇక్కడ చాక్లెట్ కూడా మీ మమ్మీ వాళ్ళు చెప్తున్నారా? మీరు లేక మీరు